పక్కనున్న పాకిస్తాన్తోనే తలనొప్పితో ఉండేది. చీటికి మాటికి కయ్యాన్ని దివ్వి 3 సార్లు మనతో యుద్ధం చేసింది. కోర్స్ ఓడిపోయింది అనుకోండి, అది వేరే విషయం. ఇలాగ మాటి మాటికి చికాకు పెట్టి అనవసరంగా మన యొక్క సైనికుల్ని మరి బలి తీసుకుంటూ మన ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్రయత్నంలో ఈ పాకిస్తాన్ ఉండేది. మరి ఈ పాకిస్తాన్కి తోడుగా పక్కన చైనా గత కొన్ని సంవత్సరాలుగా బల్లెంలాగా మారింది. మరి వీరిని అదుపు చేయాలంటే మన శక్తివంతులుగా ఉండగా తప్పదు, దానికోసం డబ్బులు ఖర్చు పెట్టగా తప్పదు. అలాగే ఇప్పుడు మనకి ఏంటంటే తేజస్ అనే ఒక కొత్త విమానాన్ని భారతదేశం తయారు చేసింది. ఇది చాలా శక్తివంతమైన విమానం. నిన్నటి రోజున పరీక్షించినప్పుడు 18 నిమిషాల పాటు అది కావాల్సిన మానవ సన్నిగా చేసి చక్కగా సత్తాను చాటింది. మరి ఈ యొక్క తేజస్ని త్వరలోనే మన విమాన పైలట్లకి అందిస్తారని ప్రభుత్వం భావిస్తున్నది. చూద్దాం, రాబోయే రోజులు మనం బలంగా తీర్చిదిద్దడానికి ఇది ఉపయోగ